సరే ఇది ఇలాగుంటే నిన్న ఆర్జీవి గారు ప్రెస్ మీట్ జరిగింది. ఆర్జీవి గారు తీసిన సినిమాకు ఆయన మీద కేసు మనోభావాలు దెబ్బతిని ఆయన కేసు పెట్టడము, నిన్న ప్రెస్ మీట్ పెట్టి కొంతమంది జర్నలిస్టుల మీద రివర్స్ అవ్వడము రకరకాలు జరిగింది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? అసలు ఇలా ఆయన సీరియస్ అవ్వచ్చా లేకపోతే కేసు పెట్టడం కరెక్ట్ అంటారా? ఆయన సహనాన్ని పరీక్షించారు నిజంగా చెప్పాలంటే. అంటే మీరు భయపడ్డారు కదా, నువ్వు భయపడ్డావు చెప్పు, నువ్వు భయపడ్డావు, భయపడకపోతే ఎందుకు స్విచ్ ఆఫ్ చేసావు, భయపడకపోతే ఎందుకు పారిపోయావు, ఇలాంటివి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఎంక్వైరీ చేయాలనుకుంటున్నారు అనుకోండి, ఏవో 4 క్వశ్చన్లు అడగాలి ఆయన్ని, అంతే కదా. ఇదేమన్నా మర్డర్ కేసా లేకపోతే ఏదో ఇంకోటో రేపు కాదు కదా, మామూలు. సో అది ఆయన ఇంటికి వెళ్ళి కూడా అడగచ్చు కదా, లేదు డిజిటల్గా కూడా అడగచ్చు కదా. ఆయన్ని తీసుకెళ్ళి ఎస్ఐ ఆయన ముందు అక్కడ నించోబెట్టి ఇప్పుడు చెప్పు అని చెప్పి, అంటే ఒక అవమానించే రీతిలో ఆయన మీద ఏమన్నా చూపిస్తారనే కోణంలోనే ఆయన ఈ బెయిల్ అన్ని కూడా ఆయన సహకరించడానికి సిద్ధంగా ఉన్నాను అంటున్నారు. అవును. ఇప్పుడు నీకు నిజంగానే ఆయన దగ్గర నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి, క్లారిఫికేషన్ కావాలి అనుకో, అంత దూరం వెళ్ళిన వాళ్ళు ఆ క్లారిఫికేషన్ తెచ్చుకోవడానికి ఎంతసేపు పడుతుంది? వెళ్ళి మాట్లాడితే సరిపోయేదానికి. ఆ 4 క్వశ్చన్లు లేవో, నువ్వు ఆ పోలీస్ స్టేషన్ ముందు ఇక్కడ కూర్చొని నాతో నేను ఇట్లా కూర్చుంటాను, నువ్వు అక్కడ నించొని సమాధానాలు చెప్పలేకపోతే నువ్వు ఒక దొంగలాగా అక్కడ నేను కూర్చోబెట్టి నేను అడుగుతాను. నీకు కావాల్సిన సమాధానాలా, ట్రీట్మెంటా? సమాధానాలు కావాలి. ఎవరైతే పోలీస్ ఆఫీసర్ ఉన్నారో ఆయనకి కావాల్సిన సమాధానాలు అంటే అక్కడే అడిగి తీసుకోవచ్చు, అంతే. ఇది పెద్దది చేయడానికో, లేకపోతే ఒక రకమైన పోలీస్ జులుం చూపించడానికో, లేకపోతే పొలిటికల్ పవర్ అంటే ఏంటో నీకు రుచి చూపించడానికో, నువ్వు చేసిన తప్పు అని చెప్పి నీకు కోర్టులో జరిగేది ఏముండదు. నిజానికి ఇట ఈ ఎన్నికే 100 కేసులు ఉన్నాయి. ఇప్పుడు బేసికల్లీ భారతదేశంలో వాక్ స్వాతంత్రపు హక్కు, ఇలా అన్ని స్వాతంత్రాలు మనకి ఇచ్చి గాంధీ గారు అంత కష్టపడి స్వాతంత్రం సంపాదించినప్పుడు, సరే కొంతమంది మన కామెంట్లో బూతులు మాట్లాడే వాళ్ళ గురించి నేను మాట్లాడాను, బట్ తన అభిప్రాయాన్ని చెప్పడానికి కొంత దాన్ని ఏమంటారంటే సర్కాజం, వ్యంగ్య చిత్రాలే, కానీ అది బూతులు కాదు, బూత్ చిత్రాలు కావు. సో ఇది రైటా తప్ప అనేది కోర్టు డిసైడ్ చేస్తుంది రేపు. కానీ నార్త్ కొరియాలో కిమ్ చేసినట్టు మాట్లాడితే తప్పు, మాట్లాడకూడదు, బెదిరించేసి భయభ్రాంతులను చేసేసి మాట్లాడితే కేసులు పెడతాం అని చెప్పే ఈ వాతావరణం అయితే చాలా డేంజరస్. ఇది అంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అని చెప్పి కామెంట్ చేసే వాళ్ళకి కూడా నేను చెప్పేది ఏంటంటే, ఒకవేళ ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఒక ట్విట్టరో లేకపోతే ఫేస్బుక్ వేదికగానో ఏదో ఏదో అన్నాను అనుకో, ఒకవేళ అది తప్పు అన్నప్పుడు ఆ కామెంట్ వాళ్ళే డిలీట్ చేయాలి కదా. ట్విట్టర్లో నువ్వు ఇప్పుడు బూతులు పోస్టులు పెట్టు, మా కమ్యూనిటీ గైడ్లైన్స్కి వ్యతిరేకంగా ఉన్నాయి అందుకని మీ పోస్ట్ని డిలీట్ చేస్తున్నాం అని చెప్పి తీసేస్తారు. అవును, మన యూట్యూబ్లో కూడా చేస్తారు కదా. మరి వాళ్ళు వదిలేసినప్పుడు వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి కదా. ఇప్పుడు ట్విట్టర్ ద్వారానే కదా ప్రపంచం అందరికీ తెలిసింది ఆయన పెట్టిన ట్వీటు, మరి ట్విట్టర్ వాడి మీద చర్యలు ఏవి? కరెక్ట్, అది లేదు. ఇంకొకటి ఆయన తీసిన సినిమా గురించి అనుకుందాం. ఆయన తీసిన సినిమాని సెన్సార్ సభ్యులకు చూసి ఓకే అని సర్టిఫికేషన్ ఇచ్చి ఇది చేశారు కదా. నేను ఒక బూతు సినిమా తీస్తానయ్యా, అన్ని పచ్చి బూతులు తీస్తాను, లేకపోతే అబ్సీన్ అశ్లీలకరమైన అన్ని సన్నివేశాలు పెట్టి తీసాను అనుకో, తీసి నేను రిలీజ్ చేస్తాను అని చెప్పంటే తీయడం తప్పు కాదు, ఓకే. అది కనుక రిలీజ్ అయితే ఎవడి బాధ్యత? సెన్సార్ బోర్డు వాడి బాధ్యత. ఇట్లాంటి దానికి ఇట్లాంటి సర్టిఫికేట్ ఎవడరా ఇచ్చింది అని ఫస్ట్ క్వశ్చన్ రావాలి కదా. లిటరల్లీ నాకు ఒకసారి నేను నా ఫ్యామిలీతో కలిసి కూర్చొని ఒక సినిమాకి వెళ్తే, పిల్లల సినిమా ఏదో మిక్కీ మౌస్ చిన్న కార్టూన్ సినిమాకి వెళ్తే ముందు ట్రైలర్లు వేశారు. ఆ ట్రైలర్లో అన్నీ ఏ సర్టిఫైడ్ ట్రైలర్, వాడు ఫుల్గా తాగేస్తుంటాడు, ఆ అమ్మాయిల మీద పడిపోతుంటాడు, ఇంత దారుణమైన ట్రైలర్ అనమాట. నేను ఇమీడియట్గా వెళ్ళి మేనేజర్తో కంప్లైంట్ చేసి, మీ ఇష్టం వచ్చినట్టు ఎట్లా వేస్తారు, పిల్లల్ని తీసుకొని వచ్చి ఫ్యామిలీని తీసుకొచ్చినప్పుడు అని చెప్పి. సో ఫ్యామిలీలో అందరూ కూర్చొని చూసే సినిమాకి నేను ఎందుకు పెట్టుకున్నారు సెన్సార్ బోర్డుని? నువ్వు సరైన రైటింగ్ ఇస్తావనే కదా, U/A U ఇవన్నీ కూడా ఎందుకు ఇస్తున్నావు? పిల్లల్ని అలౌ చేయకూడదు అని చెప్పి అక్కడ ఈ మధ్యకాలంలో అలౌ కూడా చేయట్లేదు పిల్లల్ని. అవును. సో సెన్సార్ బోర్డు వాళ్ళు సర్టిఫికేషన్ ఇచ్చారు అంటే సభ్య సమాజం చూడదగ్గ సినిమా, ఏదో పెద్దవాళ్ళకా చిన్నవాళ్ళకా నేను చెప్తారు, ఏజ్ కేటగిరీ మెన్షన్ చేస్తారు కాబట్టి. ఇంకొకటి కూడా అసలు పెద్దవాళ్ళు కూడా చూడడానికి వీలు లేదు, ఒక మనిషిని డిఫేమ్ చేసేట్టున్నాయి లేకపోతే ఇంకోటి ఉన్నాయంటే సెన్సార్ బోర్డు వాళ్ళు అది కూడా ఇవ్వరు. మరి ఇచ్చినప్పుడు ఎవరిని తప్పట్టాలి నువ్వు? సెన్సార్ బోర్డునే రాంగోపాల్ వర్మనా? సెన్సార్ బోర్డు. నువ్వు నిజంగా కేసు పెట్టాలనుకుంటే, ఒకవేళ సినిమా మీద పెట్టాలనుకుంటే ఆయన మీద పెట్టు. ఒకవేళ ట్విట్టర్లో ఆయన చేసిన పోస్ట్ ఏదైనా ఉందంటే మరి నువ్వు అప్పుడే ట్విట్టర్కి కంప్లైంట్ చేసి ఉంటారు వీళ్ళంతా కూడా, ఖచ్చితంగా కంప్లైంట్ చేయాలి కదా. ఇప్పుడు మనం ఏదన్నా సరే ఒక పిచ్చి కామెంటో లేకపోతే ఒక పిచ్చి థంబ్నెయిల్లో ఉన్నా కూడా కంప్లైంట్ చేస్తారు, అవునా? యూట్యూబ్ గైడ్లైన్స్ సరిగా లేదని చెప్పి వాళ్ళు మనకి స్ట్రైక్ చేయడమో తీసేయడమో రిమూవ్ చేయడం జరిగిపోతుంది వెంటనే. మరి ఆ పని చేశారా? ఫస్ట్ చేయలేదు. ఇప్పుడు జానీ మాస్టర్ కేసులో
ఫస్ట్ ఇక్కడ ఫిల్మ్ ఛాంబర్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళి తర్వాత ఇది కదా. అవును. ఫస్ట్ నువ్వు ఆ కామెంట్ నీకు నచ్చలేదు, ఇమ్మీడియట్గా ఏం చేయాలి నువ్వు? సెన్సార్ బోర్డు కంప్లీట్. ట్విట్టర్కి ఇది సెన్సార్ బోర్డుకి. సెన్సార్ బోర్డు వాళ్ళు చూసి తీసుకుంటారు. వాళ్ళు తీసుకునే మొత్తం అన్ని రకాల సభ్యులు కూర్చొని ఉంటారు. వాళ్ళు కూర్చొని వాళ్ళు డిసైడ్ చేసి ఇచ్చిన సినిమా అది. అవును. ఇప్పుడు నువ్వు ఎవరినన్నా తప్పు పట్టాలంటే అది సెన్సార్ బోర్డు వాళ్ళని తప్ప రామగోపాలం ఎట్లా తప్పు పడతావు? ఆయన తీసుకొని పెట్టుకొని ఉండొచ్చు, అది రిలీజ్ కావడానికే నోచుకోదు ఒకవేళ తప్పు ఉంటే. చేసింది వాళ్ళు ఎలా సర్టిఫికేషన్ ఇస్తారో వాళ్ళ మీద ఎంక్వైరీ ఇప్పించండి. అండ్ అలాగే ఈ ట్విట్టర్ మీద కూడా ఎప్పుడైతే నువ్వు ఆ ట్వీట్ నీకు నచ్చలేదో నువ్వు కంప్లైంట్ ఇచ్చుంటావు ట్విట్టర్కి. సార్ మా మనోభావాలు దెబ్బతిన్నాయి సార్, మా నాయకుల్ని ఇట్లా డిఫేమ్ చేసేట్టు క్యారికేచర్ పెట్టారు సార్, దీన్ని తీసేయండి సార్ అని చెప్పి ఎంతమంది కంప్లైంట్లు ఇచ్చారు. కంప్లైంట్లు ఇచ్చినా కూడా అది తీయలేదు అంటే అది ఎవరి తప్పు? ట్విట్టర్ వాళ్ళు ఏం చేస్తున్నారు? ట్విట్టర్ వాళ్ళని దీంట్లో భాగస్వాములు చేశారా లేదా? ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఆయన చెప్పారు లేకపోతే తీశారు అనేది కూడా కాదు, బట్ అది యాక్సెప్ట్ చేశారా? ఎవరు యాక్సెప్ట్ చేస్తున్నారు? ఒకవేళ ఎవడు ఇష్టం వచ్చినట్టు వాడు కామెంట్లు లేకపోతే వీడియోలు పెట్టుకోవడానికి ఒక అంటే బూతులైనా సరే ఇప్పుడు పెడితే తీసేస్తున్నారు కదా. మరి ట్విట్టర్ వాళ్ళు ఒప్పుకున్నారంటే ఇది ఒక సెన్సార్ బోర్డు లెక్కే వాళ్ళకి కూడా. అవును. ట్విట్టర్ వాళ్ళు ఇస్తున్నారు. అండ్ ఇంకొకటి కామెంట్లు పెడుతున్నారు, ఇష్టం వచ్చినట్టు పెడుతున్నారు అనేది కూడా వస్తుంది. ఇప్పుడు మన ఫ్యాన్ వార్ గురించి మాట్లాడుకున్నాం ఇందాక. వై నాట్ అనానిమస్ కామెంట్ కాకుండా ప్రతి దానికి ఒక ఆధార్ కార్డు పెట్టండి. ప్రతి ఒక్కడు ఎవడైతే కామెంట్ చేస్తున్నాడో వాడికి ఆధార్ కార్డు పెట్టండి, డీటెయిల్స్ ఇవ్వండి. అన్నమ్మకుడు తిట్టడానికి లేకుండా అథెంటికేషన్ అంతే, అథెంటికేషన్ ఉండాలి పెట్టే ప్రతి ఒక్కడికి కూడా. అది చేయరు. ఎందుకంటే రేపు వీళ్ళకి పొలిటికల్ పార్టీల వాళ్ళకే కావాల్సి వస్తాయి. పేటీఎం బ్యాచ్లని వాళ్ళని వీళ్ళని కామెంట్లు చేయడానికి ఇవన్నీ కూడా వాడిని వేసుకుంటారా వీడిని వేసుకుంటారు అంటే అనానిమస్గా వేసుకోవడానికి ఇవన్నీ కావాలి. అవి తీయరు, ఆ చట్టాలు రావు. నిజానికి నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే సెన్సార్ బోర్డు వాళ్ళని బాధ్యులను చేయి, ట్విట్టర్ని బాధ్యుల్ని చేయి. నిజంగా నీకు ఇదే ఉంటే, నీకు అంత చిత్తశుద్ధే ఉంటే గవర్నమెంట్కి ఇదిగో వాళ్ళు తిట్టారు వీళ్ళని తిట్టారు అంటున్నారు కదా, మేక్ దెమ్ ఆల్ రెస్పాన్సిబుల్. పెట్టినవాడు కాదు, ఎవరైతే ఇది చేస్తున్నాడో వాడు. మీకు ఇంకోటి కూడా చెప్తాను. ఒక పెద్ద ఆయన తెలుగు తల్లి దయ్యం అన్నాడు. నాకేం భయం లేదు, కేసీఆర్ గారే చెప్పారు ఉద్యమం టైంలో. ఓకే సరే, ఆయనకి ఆ టైంలో ఆయన బాధ ఏంటో ఏదో మొత్తానికి. బట్ మనం తెలుగు బిడ్డలమే, ఆంధ్ర వాళ్ళు తెలుగు బిడ్డలే. ఎవరికైనా సరే మా తెలుగు తల్లికి మళ్ళీ పోదండాన్ని మనం పాడుకునే వాళ్ళకి సడన్గా ఆ మాట అంటే ఎవరికైనా చివుకుమంటుంది. తెలుగు తల్లిని ఏంటారా ఇంత పెద్ద మాట అయినా సరే, భరతమాత అంటే ఎట్లా ఉంటుంది? అలాగే తెలుగు తల్లి అంటే మన తెలుగు వాళ్ళందరికీ కూడా బాధేస్తుంది. అలా అనేసిన తర్వాత తెలుగు వాళ్ళ మనోభావాలు దెబ్బతినవా? ఎవడైనా కావచ్చు, ఆంధ్ర అయినా కావచ్చు, తెలంగాణ వాళ్ళు కావచ్చు, దెబ్బతినాలి. దెబ్బతిన్నప్పుడు మరి చర్యలేవి. కేసు ఎందుకు పెట్టలే ఎవరికి? అప్పుడు ఇప్పుడు ఎవరో ఒక వ్యక్తిని అన్నారు, మొత్తం ఒక జాతిని అన్నారు కదా, మన తెలుగు జాతిని మొత్తం. అదే కదా, రెండు తెలుగు రాష్ట్రాలని. అప్పుడు ఏమనుకున్నారు? ఎందుకు పెట్టలేదు కేసులు? ఎందుకు పెట్టలేదు? అది కూడా అడగాలి మనం. ఇది ఒకటే కాదు, ఇంకొక వేరే అంటే పెద్ద కమ్యూనిటీ నాయకుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన మా వాళ్ళు ఒక్కళ్ళు వచ్చారంటే మీ ఒక్కొక్కరిని 10 మందిని వేసేస్తారు, ఏమనుకుంటున్నారు ఏంటో అని చెప్పి ఇలా కమ్యూనిటీని రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం. ఇలాంటి ఎన్ని కామెంట్లు మనం చూడలేదు. వీటికి సంబంధించిన చర్యలు ఏమైనాయి? అన్నీ అంతే, తూతుంబర్, పై చర్యలే తప్ప ఏం లేదు. అంటే ఇప్పుడు మీరు గమనిస్తే లాస్ట్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు అంటే ఆంధ్రాలో చాలామంది మీద కేసులు పెట్టడం జరిగింది. ఇట్లాగే ఎవరైతే జగన్ గారిని తిట్టడం ఇట్లాంటివన్నీ చేశారో వాళ్ళ మీద కేసులు పెట్టడం జరిగింది. మరి అదే టైంలో వీళ్ళు కూడా తిట్టారు కదా, రోజా అనలేదా? లేకపోతే ఇంకా చాలా రకరకాల మాటలు అన్నారు. మరి వాళ్ళ మీదకి చర్యలు లేవు కదా. ఇదేంటంటే క్లియర్ కట్ పవర్ ఎవరికి ఉందో మిగతా అవతల లేని వాళ్ళ మీద గట్టిగా వేస్తున్నారు. అంటే ఇప్పుడు రాజకీయ నాయకులు కూడా భూతల పురాణం మాట్లాడేది కూడా ఆనవాయితీగా వస్తున్నట్టేనా ఇప్పుడు? అదే కదా, లిటరలీ మనం ఎంత అంటే లాస్ట్ 5 years టర్మ్ ఎస్పెషల్లీ తెలంగాణలో లేదా కల్చర్ అదృష్టం బాగుండే. ఆంధ్రాలో అయితే మరీ దారుణం. టీవీ ఛానల్ న్యూస్ ఛానల్ పెడితే ఇంకా బూతుల పురాణమే. ఇది కూడా ఇంకొకటి కూడా చెప్తున్నా, అలాంటి బూతులు ఇలాంటివన్నీ మాట్లాడినప్పుడు టీవీ ఛానల్స్ని కూడా బాధ్యత చేయాలి. అలాంటివి ఎందుకు వేస్తున్నారని చెప్పి రేటింగ్ల కోసం మనం వేసేసుకుంటుంటాం, కేసులేమో వాళ్ళ మీద పెట్టుకుంటుంటారు. ఒకవేళ నిజంగా అది తప్పు, జనాల్లోకి వెళ్తే అది ఒక స్పార్క్ ఇగ్నైట్ అయ్యి కమ్యూనల్ వైలెన్స్ ఏమన్నా అవుతాయి అనుకున్నప్పుడు అలాంటివి వేయకూడదు కదా. ఆయన ఎవరు ఉన్నారు, కత్తి మహేష్ అనే ఒక ఆయన పట్టుకొచ్చి గంటలు ఇంటర్వ్యూ చేసి పవన్ కళ్యాణ్ తిట్టించి ఆఖరికి ఆయన ఎంత రేంజ్కి వెళ్ళిపోయిందంటే ఫ్యాన్స్ వచ్చి ఆయన కొట్టే రేంజ్కి వెళ్ళిపోయింది. అది బైకాట్ చేయడం కూడా జరిగింది. సో వాళ్ళు వీళ్ళని లేదు, ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు, ప్రతి పార్టీ వాళ్ళు కూడా ఇది చేస్తూనే ఉన్నారు. ఇది ఆపాలి అంటే
నీకు నాకు కాదు, ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ ఇట్లాంటి కేసులు ఏమైనా పెట్టాలంటే పొలిటికల్లీ మోటివేటెడ్గా ఉన్నాయి కాబట్టి దిస్ షుడ్ గో త్రూ సెంట్రల్ రూట్ అనేది రావాలి. ఇది వస్తే కంట్రోల్ అయ్యే అవకాశం. అంతే. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ అన్నారు, స్టేట్ బోర్డ్ అనలేదు కదా, సెంట్రల్ సెంట్రలే చొరవ తీసుకోవాలి.